शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं कृष्णाय वासुदेवाय हरये परमात्मने ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః। ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 11వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు చదువుకుంటున్నాం। అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి। సేనా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఎప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి। 12వ శ్లోకం తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్యే శంఖం దద్మౌ ప్రతాపవాన్। అప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు। 13వ శ్లోకం తతఃశంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్। తరువాత శంఖములు పనవానకములు భేరులు కొమ్ములు మొదలైనవి ఒక్కసారిగా మోగించబడ్డాయి। ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది। 14వ శ్లోకం తతస్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః। ఎదుటి పక్షములో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు। 15వ శ్లోకం పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనుంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః। శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే తన శంఖమును పూరించాడు, అర్జునుడు దేవదత్తం అనే తన శంఖమును పూరించాడు। భోజన ప్రియుడు ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రం అనే తన మహాశంఖమును పూరించాడు। ఇలాంటి భగవద్గీత చదువుకునే వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।